హలో నమస్తే, వెల్కమ్ టు చౌరస్తా టీవీ. నేను మీ నవీన్ బెల్లంకొండ. మెయిన్ అప్డేట్లోకి వెళ్ళినట్లయితే కరువు సైరన్, తరుముకొస్తున్న తీవ్ర ఎల్నినో, వాతావరణ సంస్థల వార్నింగ్, పసిఫిక్లో పెరగనున్న టెంపరేచర్లు, దేశంలో తగ్గునున్న వర్షాలు. మే 2వ వారానికే ఎల్నినో స్టార్ట్ అవుతుందని అంచనా, జూలై నాటికి మరింత బలపడే ప్రమాదం ఉందని ఆందోళన. మార్చి నుంచి పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న ఎక్స్పర్ట్స్. ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏసియాలో ఇప్పటికే ప్రభావం. 1877 నాటి కరువు పరిస్థితులు వస్తాయని ఆందోళనలు. నాడు ప్రపంచంలోని 4% ప్రజలు కరువు కాటకాలకు బలి. ఒక్క మన దేశంలోనే 96 లక్షల మంది మృతి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండడంతో సూపర్ ఎల్నినో ముంచుకొస్తుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మే 2వ వారం నుంచే దీని ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని, జూలై నాటికి ఇది మరింత బలపడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ WMO ఆందోళన వ్యక్తం చేస్తోంది. 1976-77 కాలంలో సంభవించిన భయంకరమైన మహాకరువు పరిస్థితులు మళ్ళీ తలెత్తుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా వర్షపాతం తగ్గడంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పశ్చిమ కనుమల్లో వర్షాలు లేక కృష్ణా, గోదావరి నదుల్లోని నీటి ప్రవాహం తగ్గే కొద్దీ తెలంగాణ సాగునీటి రంగంపై తీవ్రంగా ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తుంది. ప్రపంచ వాతావరణ సంస్థ WMOతో పాటు అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియర్ ఏజెన్సీ LOAA, బ్రిటన్ వాతావరణ శాఖ, US క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్లు ఇప్పటికే సూపర్ ఎల్నినోపై హెచ్చరికలు జారీ చేశాయి. తొలుత జూన్ 2వ వారం నాటికి ఎల్నినో పరిస్థితులు బలపడతాయని ప్రపంచంలోనే ఆయా వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే మే 2వ వారం, జూన్ 1వ వారం నాటికే ఎల్నినో పరిస్థితులు బలపడతాయని WMO అంచనా వేసింది. ఇక జూలై నాటికి ఆ ఎల్నినో కాస్త మరింత బలపడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది వచ్చే ఎల్నినో చాలా తీవ్రంగా, స్ట్రాంగ్గా ఉంటుందని WMOలోని క్లైమేట్ ప్రెడిక్షన్ చీఫ్ విల్ఫ్రాన్ మౌపామా ఓకే చెప్పారు. అసలు చూసినట్టయితే ఈ ఎల్నినో మన రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం పడవచ్చు, అయితే 1877 నాటికి కరువు పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నారు WMO వారు. అసలు ఎలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో తలెత్తవచ్చు? నిజంగా కూడా ఇవాళ కరువు సైరన్ అనేది తరుముకొస్తున్న తీవ్ర ఎల్నినో వల్ల వాతావరణ సంస్థలన్నీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇవాళ ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎట్లుంటుందంటే, మనం చూసినట్లయితే 1876-77లో మహాకరువు అని చెప్పి చాలా పెద్ద కరువు సంభవించింది ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా 77లో సంభవించడం జరిగింది. దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 4 కోట్ల మంది ప్రజలు చనిపోయినట్టుగా ఒక అంచనా, అంటే అప్పుడున్న లెక్కలు చెప్తున్నాయి. అంటే ఆ మహాకరువును తట్టుకోలేక ఆ ప్రజలు, పేదరికంలో ఉన్న ప్రజలు దాదాపుగా నాడు ప్రపంచంలో 4% ప్రజలు కరువు కాటకాలకు బయలుదేరినట్టుగా అప్పుడు ఉన్న లెక్కలు చెప్తున్నాయి. నిజంగా కూడా ఈ ఎల్నినో ఎఫెక్ట్ రావడానికి కారణం ఏంటంటే ఒక్క గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, వీటితో పాటుగా మానవ తప్పిదాలు కొన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఈ ట్రంప్, ఈ అన్ని యుద్ధాలు, అనవసరమైన యుద్ధాలు, వీటి వల్ల లేని కాలుష్యం ఉత్పత్తి అవుతుంది, అణుధార్మికత పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే వాతావరణంలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. అంటే ఒక సిస్టమ్ ప్రకారంగా రావాల్సిన వానలు కానీ, అంటే మనకు వర్షపాతం, ఋతుపవనాలు కానీ, ఒక పద్ధతి ప్రకారం రావాల్సిన ఋతుపవనాలు, అంటే ఈ వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కరువు పరిస్థితులు ఏర్పడే ప్రభావం ఉందని చెప్పి ఇలా వాతావరణ సంస్థలు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా మన తాత ముత్తాతల కాలంలో చూసినట్లయితే, మన ముత్తాతలు వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు మహాకరువు కాటకాలు అనుభవించిన పరిస్థితి వాళ్ళు అప్పుడప్పుడు మన చిన్నతనంలో మన తాత ముత్తాతలు చెప్తున్నట్టుగా మనకు అక్కడక్కడ, అంటే మనకు గ్రామాలల్లో వింటాం. నిజంగా కూడా మన తాత ముత్తాతలు చెప్తున్నట్టుగా వాళ్ళు ఆ కరువుకు తట్టుకోలేక చెరువులలో బురదనే పెరుగుగా మార్చుకొని తాగిన సందర్భాలు, చెరువులలో ఉండే చిన్న చిన్న కుంటలలో ఉన్న తామర మొగ్గలు, వాటికి సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకొని కరువు కాటకాల నుంచి అధిగమించి బతికిన వాళ్ళే ఇవాళ భూమి మీద ఉన్నారు. ప్రపంచంలో దాదాపుగా 4% ప్రజలు కరువు కాటకాలకు బలయ్యారు ఆ రోజుల్లో. అంటే సేమ్ ఇలాంటి పరిస్థితే ఇప్పుడు రానుందని చెప్పి, పెనుముప్పుగా మారబోతుందని చెప్పి WMO సంస్థ హెచ్చరించడం జరిగింది. నిజంగా పసిఫిక్ మహాసముద్రంలో ఇలా ఎల్నినో ఎఫెక్టు, అంటే ఒక మనకు ఋతుపవనాలు ఇలా మనం చూస్తున్నట్టయితే, మనం తెలంగాణ కావచ్చు, ఈ దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి నైరుతి ఋతుపవనాలు ఇలాంటి ఒక పద్ధతి ప్రకారం మే ఎండింగ్లో రావడం, తర్వాత ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ ఆ టైంలో రావడం, వీటి వల్ల ఏంటంటే ఇక్కడ మనం ఆ కాలాలకు అనుగుణంగా పంటలు వేసుకొని
మనకు కావాల్సిన ఆహార పదార్థాలను మనం సేకరించుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కావాల్సిన విత్తనాలను దాచిపెట్టుకుని ఆ పద్ధతి ప్రకారంగా ఇప్పటి వరకు ఒక సిస్టమేటిక్గా రావడం జరుగుతుంది. కానీ ఇలా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల సంవత్సరం అసలు వర్షాలు పడే అవకాశం లేదని చెప్పి వాతావరణ సంస్థల నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఈ పరిస్థితి మన రాష్ట్రం పైన కూడా ఉండే అవకాశం ఉంది, చాలా ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా ఒక పక్క మనకు ఈ వాతావరణ సంస్థలు చెప్తున్న విధంగా వర్షపాతం దాదాపుగా 87 నుంచి 92% మాత్రమే ఉండొచ్చని ఆందోళన జరుగుతున్నాయి. పశ్చిమ కనుమలు, మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు సరిగా పడక కృష్ణా గోదావరి వరదలు చాలా వరకు తగ్గుతాయన్న ఐఎండి, దీంతో మన ప్రాజెక్టులో నిండడం డౌటే. పశ్చిమ కనుమల్లో పడే, మహారాష్ట్ర, కర్ణాటకలో పడే వర్షాల వల్లనే మన దగ్గర ఉన్న నదులు, ముఖ్యంగా కృష్ణా గోదావరి నదుల్లో నీటి మట్టం ఒక స్థాయి వరకు రావడం జరుగుతుంది. ఈ కరువు కాటకాల వల్ల ఏమైపోద్ది, రేపు వర్షాలు పడినప్పుడు ఆ నదులు కూడా ఎండిపోయే ప్రభావం ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాగార్జున సాగర్ లాంటి, శ్రీశైలం లాంటి డ్యాములలో నీరు ఉండే పరిస్థితి ఉండదు. లేనప్పుడు ఏమవుతుంది, పంట కాలం వరకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన పంట ఉత్పత్తులు తగ్గిపోతాయి, ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే నిజంగా పేద ప్రజలు, బిలో పావర్టీ లైన్ ఉన్న పేద ప్రజలు ద్రవ్యోల్బణానికి తట్టుకోవటం కానీ, రేపు రాబోయే కరువు కాటకాలను తట్టుకునే పరిస్థితి ఈ పేద ప్రజలకు ఉండదు. దానివల్ల ఏంటంటే ఆ పేద ప్రజలపైనే ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. మళ్ళొక్కసారి ఆ 1876-77లో ఏదైతే 4% ప్రజలు కరువు కాటకాలకు బలయ్యారో, అదేవిధంగా ఇప్పుడు పేద ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాలకు దగ్గరగా ఉన్న కొన్ని గూడెలు లాంటివి, అక్కడ పేద ప్రజలు ముఖ్యంగా ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా చూస్తే అలా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వర్షపాతం లోటు ఉంటుందట. తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యస్థంగా వర్షాలు ఉంటాయి. దక్షిణాది జిల్లాలకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదని అంచనాలు. అంటే అంతవరకు అంచనాలు చేస్తారు కానీ అది ఏం జరుగుతుందని చెప్పలేం. మే 2వ వారంలో ఐఎండి ఇచ్చే వెదర్ ఎస్టిమేట్స్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుంది. అంటే వీళ్ళు కూడా క్లారిటీగా చెప్పే పరిస్థితి లేదు. కరువు సైరన్ ఎలనినో చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్న విల్ప్రాన్, ఇది సూపర్ ఎలనినో అయినా ఆ టర్మ్ను ప్రపంచ వాతావరణ సంస్థ వినియోగించదని పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం 0.5 నుంచి 1 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, అది నార్మల్ ఎఫెక్టేనని చెప్తున్నారు. జూలై లేదా సెప్టెంబర్ నాటికి పసిఫిక్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరిగి సూపర్ ఎలనినో పరిస్థితులకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈసారి వచ్చే ఎలనినో ఏడాది పాటు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో వచ్చిన అత్యంత తీవ్రమైన సూపర్ ఎల్నినోలో ఇప్పుడు వచ్చే సూపర్ ఎలనినో నిలుస్తుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో 0.5 నుంచి 1 డిగ్రీల వరకు పెరిగితే నార్మల్ ఎలనినో, 1 నుంచి 2 డిగ్రీల లోపు ఉంటే మోడరేట్ ఎలనినో, 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగితే సూపర్ ఎలనినో అని సైంటిస్టులు చెప్తున్నారు. మార్చి నుంచి పెరుగుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు మార్చి నుంచే పెరుగుతున్నట్లు NOAA తేల్చింది. ఇప్పటికే పసిఫిక్ ఉష్ణోగ్రతలు 0.6 డిగ్రీల మేర పెరిగినట్లు వెల్లడించింది. ఏప్రిల్ చివరి నాటికి మరింత పెరిగే ముప్పు ఉందని పేర్కొన్నది. కింది స్థాయి ఈస్టర్లీ విండ్స్ బలహీన పడుతుండడంతో పసిఫిక్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏసియా సహా పలు ప్రాంతాల్లో అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ సాధారణ కన్నా ఎక్కువగా ఉన్నట్లు NOAA అంచనాల్లో వెల్లడైంది. OLR సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే మేఘాల ఏర్పాటు జరగక ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి వర్షాలు తక్కువగా పడతాయని, ప్రస్తుతం ఈ కండిషన్ క్రమంగా బలపడుతుందని తెలిపింది. కరువు కాటకాల ముప్పు, సూపర్ ఎలనినో ప్రభావంతో కరువు కాటకాల ముప్పు తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు 1876-77లో వచ్చిన సూపర్ ఎలనినోతో ప్రపంచవ్యాప్తంగా కరువు విలయతాండవం చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు నీళ్లు లేక, తిండి దొరక్క ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. అది ప్రపంచ జనాభాలో 4% కావటం గమనార్హం. మన దేశంలోనే 96 లక్షల మంది దాకా కరువు కాటకాలతో బక్కజిక్కి బొక్కలెండిపోయి ప్రాణాలు కోల్పోయారు. బాంబే, మైసూర్, మద్రాస్, హైదరాబాద్ ప్రావిన్స్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు సరిగ్గా పండలేదు. ఆ ఎఫెక్ట్ దేశమంతటా పడింది. తీవ్రమైన కరువు సంభవించింది. ఆ కరువును మద్రాస్ మహాకరువు అని పేరు కూడా వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. లక్షలాది మంది రైతులు, నేత కార్మికులంతా కూలీ పనులు చేసుకునేందుకు ఉత్తరాదికి వలస వెళ్లారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడానికి కూడా ఈ కరువు కారణమైందంటే అతిశక్తి కాదు. ఆ తర్వాత జనాభా వృద్ధి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పడిపోయింది. 1881లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో ఈ విషయం తేలింది. అప్పుడు వచ్చిన సూపర్ ఎలనినోతో పసిఫిక్లో ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీల దాకా పెరిగినట్టు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మన దేశంతో పాటు చైనా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంది.
సూపర్ ఎలనినో కరువు ఫలితంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయాయి. వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఇప్పటికీ ఆఫ్రికా దేశాల్లో దాని ప్రభావం ఉన్నదంటే అది ఎంత తీవ్రమైన కరువు అర్థం చేసుకోవచ్చు. 1982, 1997, 2015లో తీవ్రమైన ఎల్నీనోలు వచ్చినా అంతటి ప్రభావం లేదు. ఇప్పుడు వచ్చే ఎల్నీనో 1877 నాటికి సూపర్ ఎల్నీనో అంతటి తీవ్రంగా ఉంటుందేమో అని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఇప్పటికే ప్రపంచ యుద్ధాలతో అతలాకుతలమవుతున్న ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ మార్కెట్లు మరింత పతనమయ్యే ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. వరదలు రాక ప్రపంచ వాణిజ్యం కూడా పడిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు 2023-24లో వరదలు లేక పనామా కాలువలో నీటి మట్టాలు పడిపోయాయి. అప్పుడు నౌకల రవాణా తగ్గి ప్రపంచంలోని పలు దేశాలకు ట్రేడ్ పడిపోయింది. ఇటు ఉష్ణోగ్రతలు పెరిగి కార్చిచ్చుల ఘటనలు పెరుగుతాయి. మూగజీవాలకు ఇబ్బందులు వస్తాయి. ఇలా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడబోతుంది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో 0.5 నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, అది నార్మల్ ఎఫెక్టేనని చెప్తున్నారు. జూలై లేదా సెప్టెంబర్ నాటికి పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరిగి సూపర్ ఎల్నీనో పరిస్థితులకు దారితీస్తాయని కూడా హెచ్చరించడం జరుగుతుంది. అంటే 0.5 నుంచి 1 వరకు అంటే అది నార్మల్, కానీ 2 డిగ్రీల వరకు చేరినప్పుడు అది ఏమవుతుందని అంటే మోడరేట్ ఎల్నీనోగా చెప్పడం జరుగుతుంది. అదే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే సూపర్ ఎల్నీనో అని చెప్పి సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం రాబోయే ఎల్నీనో ఎఫెక్ట్ అనేది 1877లో వచ్చిన ఎఫెక్టుతో సమానంగా ఉండబోతుంది. తీవ్రమైన కరువు ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని ఆర్థిక వ్యవస్థలు మొత్తం అతలాకుతలం అయ్యే పరిస్థితి కూడా ఇలా కనపడుతున్నది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే యుద్ధాలతో అతలాకుతలమై కొన్ని దేశాలు చాలా పేదరికంలో నెట్టివేయబడ్డాయి. దాంతోపాటుగా ఈ కరువు కాటకాల ముప్పు అనేది వచ్చినప్పుడు ఏమైపోద్ది, అసలు ఆర్థిక వ్యవస్థల పతనమై కరువు కాటకాల్లో ప్రజలు, ముఖ్యంగా పేదరికంలో ఉన్న ప్రజలు ఈ కరువు కాటక విలయ తాండవాన్ని తట్టుకోలేక చనిపోయే పరిస్థితి కూడా ఉందని కూడా వెలుగు ద్వారా వాళ్ళు వివరించే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే తెలంగాణ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది తెలంగాణపై ఏ విధంగా ఉంటుందంటే, ఎల్నినోతో తెలంగాణలోనూ పరిస్థితులు కష్టంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన అవుట్లుక్లో జూలై నాటికి ఎల్నినో బలపడుతుందని పేర్కొనడం జరిగింది. అయితే అది జూన్ నాటికి రావచ్చు అని చెప్తున్నారు. 92% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినా అంతకన్నా 5% తక్కువగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేలోనే ఎల్నినో వచ్చే అవకాశాలున్న WMO అంచనాల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. ఎల్నినో త్వరగా ఎంటర్ అయితే రాష్ట్రంపై తీవ్రంగా ఎఫెక్ట్ ఉంటుందని కూడా ఈ నిపుణులు హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో వర్షాధార పంటలేవి లేనప్పటికీ నదీ జలాలపై ఆధారపడ్డాం కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా కూడా మహారాష్ట్ర, కర్ణాటక ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే IMD అంచనా వేసింది. ముఖ్యంగా మన తెలంగాణ ఆధారపడేది మహారాష్ట్రలో, కర్ణాటకలో పడే వర్షాల మీదనే ఆధారపడి, నదులు నిండినప్పుడు, డ్యాములు నిండినప్పుడు ఆ డ్యాముల ద్వారా పంట కాలువలకు వచ్చే ఆ ఒక నీటి సదుపాయం ద్వారానే పంటలు పండుతాయి ముఖ్యంగా తెలంగాణలో. కాబట్టి ఈడ మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే IMD అంచనా వేసింది. అదే జరిగితే వెస్టర్న్ ఘాట్స్, ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో వర్షాలు పడక కృష్ణా గోదావరి నదులకు వరదలు చాలా వరకు తగ్గుతాయని IMD అధికారులు పేర్కోవడం జరిగింది. ఫలితంగా మన దగ్గర ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఉండక ఇరిగేషన్పై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెప్పడం జరుగుతుంది. దీంతో నదీ జలాలపై ఆధారపడుతున్న మన రాష్ట్రానికి అది గట్టి దెబ్బ అని చెప్పి ఈ యొక్క నిపుణులు విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంటుందని, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యస్థంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి దక్షిణాది జిల్లాలకు పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదని చెప్తున్నారు. మే 2వ వారంలో ఇచ్చే వెదర్ ఎస్టిమేట్స్లో దీనిపై క్లారిటీ వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దయచేసి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మీరు మీ యొక్క ఆహార పదార్థాలను మీ అవసరాలను అన్నిటికీ అనుగుణంగా కూడా, అంటే కొంచెం నీటి సదుపాయాలు ఉండే ప్రాంతాల్లో ఉండేందుకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి బిలో పావర్టీ లైన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ధనవంతులు అంటే వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకొకడ కాకపోతే ఇంకొకడ ఎక్కడో పోయి బతుకుతున్నారు, వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. ఇవాళ ముఖ్యంగా వచ్చిన సమస్యల్లో కూడా
పేద ప్రజలు కరువు సైరన్ మోగుతుందో ఆ కరువు సైరన్లో బలి పశువులు అయ్యేది కూడా పేద ప్రజలే. ఈ వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.